హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ లవ్ కిచెన్. ఈ రోజు మన కిచెన్లో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా స్పెషల్ రెసిపీ బనానా ఫ్లేవర్ కర్రీని తీసుకొచ్చేసాం. అండ్ బనానా ఫ్లేవర్లో చాలా హెల్తీ బెనిఫిట్ కూడా ఉన్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది డైజెషన్కి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఐరన్ కూడా ఉంటుంది, సో హెల్త్కి చాలా మంచిది. మీకు బనానా ఫ్లేవర్ దొరికితే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసుకుని తినండి. మరి బనానా ఫ్లేవర్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా వీడియోలో చూపించిన విధంగా బనానా ఫ్లేవర్ని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ లోపల ఉండే స్టిక్ లాగా కనిపిస్తున్న ప్లాస్టిక్ లేయర్ని రిమూవ్ చేయాలి, ఎందుకంటే అవి సరిగా కుక్ అవ్వవు కాబట్టి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ బనానా ఫ్లేవర్ని మిక్సర్ జార్లో వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వగురు అనేది పోతుంది. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు గ్రైండ్ చేసిన బనానా ఫ్లేవర్ని జల్లి గిన్నెలో వేసి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. లేట్ చేయకుండా ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి, లేకపోతే బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. అప్పుడు కర్రీ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు క్లీన్ చేసిన బనానా ఫ్లేవర్ని ఆనియన్స్లో యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుకోండి. క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోండి. ఈలోపు మిక్సర్ జార్లో జీలకర్ర అండ్ వెల్లుల్లి స్మూత్గా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. కర్రీ కొంచెం కుక్ అయ్యాక పసుపు యాడ్ చేసి కలుపుకోండి. తర్వాత 1 కప్ మిల్క్ యాడ్ చేసి మూత పెట్టి కుక్ అవ్వనివ్వండి. 5 మినిట్స్ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి సిమ్లో 5 మినిట్స్ కుక్ చేయండి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ బనానా ఫ్లేవర్ కర్రీ రెడీ. కొంచెం ఓపికతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.